ఫ్రెండ్స్ నిన్న బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటి అంటే యాక్చువల్లీ నిన్న వీళ్ళందరూ కూడా బజ్జీలు వేసుకుంటారు. ఫస్ట్ అవినాష్ ఏం చేస్తాడంటే బజ్జీలు వేస్తాడు. ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో బజ్జీలు వేసి బిగ్ బాస్ మీకు కావాలంటే చెప్పండి పంపిస్తానని అంటాడు అనమాట. సరే అని చెప్పి బజ్జీలు వేసుకుంటుంటే కప్పు పంపించండి బిగ్ బాస్ మీకు కూడా పంపిస్తా అంటే కప్పుతో వీళ్ళు బజ్జీలు పంపిస్తే ఇంత తక్కువ బజ్జీలా అని అంటాడు బిగ్ బాస్. అలా 2 సార్లు కప్పుతో బజ్జీలను వద్దని వెనక్కి పంపించేసిన తర్వాత లాభం లేదని చెప్పి ప్రేరణ ఏం చేస్తుందంటే పాలక్ బజ్జీ, ఆలూ బజ్జీ, ఆనియన్ బజ్జీ అన్ని బజ్జీలు వేసేసి స్టోర్ రూమ్లోకి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టే లోపు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 6 పిజ్జాలు, 8 గార్లిక్ బ్రెడ్లు, అలాగే కూల్ డ్రింకులు ఒక అర డజన్ పంపించేసి ఎంజాయ్ చేయండి మీ డెడికేషన్కి మా గిఫ్ట్ అనగానే ప్రేరణ నబీల్ ఇద్దరు కెమెరా దగ్గరికి వచ్చి దండాలు పెట్టేసి ఏడ్చేస్తారనమాట. అయితే ఆ టైంలో ఎవరు ఉండరు, అంటే ప్రేరణను నబీలే ఉంటారు. గౌతమ్ ఉండడు, నిఖిల్ ఉండడు, ఎవరు ఉండరు. అయితే గౌతమ్కి పిలుస్తారు అనమాట. వెనకాల ఉంటాడు గౌతమ్. వెనకాలంటే గార్డెన్ ఏరియాలో గౌతమ్ గౌతమ్ అని పిలుస్తుంటే వచ్చి ఏమైంది అంటే ఇట్లా పిజ్జాలు పంపించే చూడండి, అసలు మొత్తం టేబుల్ నిండా నిండిపోతుంది అనమాట. అన్ని పిజ్జాలు పంపించేస్తే అబ్బా సూపర్ అని చెప్పి షాక్ అయిపోతాడు గౌతమ్. ఆ తర్వాత అవినాష్ వస్తాడు. లాస్ట్ నిఖిల్ ఏమో బాత్రూంలో ఉంటాడు అనమాట. అయితే నిఖిల్కి కూడా ఏదో ఒక రకంగా చెప్దాం అంటే ఇక నిఖిల్ కళ్ళు మూసేస్తారు. ఇంటి సభ్యులందరూ కళ్ళు మూసేసి ఏమొచ్చిందో చూడంటే పిజ్జాలు చూసి ఓ సూపర్ హ్యాపీ అయిపోతారు అనమాట. ఆ పిజ్జాని నేను నిన్న తిన్నారు వాళ్ళు, ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైవ్లో తిన్నారు. అంటే వీళ్ళకి ఇంకా రేషన్ ఇవ్వలేదు కదా. సో బిగ్ బాస్ ఏం చేస్తున్నాడంటే ఇక ఈ రకంగా వాళ్ళకి పాపం ఏ పిజ్జాలో వాళ్ళకి ఇష్టమైనవన్నీ ఉంటాయి కదా, బిర్యానీ అవన్నీ వాళ్ళే దాచుకు తింటున్నారు. ఇంకా నాకు తెలిసి ఫైనల్స్ వరకు ఇలాగే కొంచెం పాలు, ఏవో బియ్యం, కూరగాయలు అవి ఇవి పంపిస్తాడు. మెయిన్ ఫుడ్ అంతా పంపించేయడమే ఇట్లానే.